హలో పీపుల్, చికెన్ గ్రేవీ కర్రీ విత్ బగారా రైస్. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. సో ఆలస్యం లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను చికెన్ ఇంకా బగారా రైస్ సపరేట్గా చేయబోతున్నాను. ఆ రెండు రెసిపీస్ ఒకటే వీడియోలో యాడ్ చేసిన. ఫస్ట్ చికెన్ వండుకుందాం. ఫస్ట్గా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ సాజీరా, 2 లవంగాలు, 3 ఇలాచీలు, ఒక చెక్క, ఒక ఆకు వేసుకొని వాటిని అటు ఇటుగా తిప్పుకుంటే సరిపోతుంది. అదే ఆయిల్లో మనం 1 టేబుల్ స్పూన్ పచ్చిగా అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. అది కొంచెం పచ్చివాసన పోయినట్టు అనిపించగానే దాంట్లో నేను 2 పెద్దవి మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను గ్రేవీ కోసం. ఒకవేళ మీకు గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలి చిక్కగా అనుకుంటే మీరు ఇంకా 2 ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇంత మాత్రం గ్రేవీ చాలు. నాది కేజీ చికెన్ అనమాట. తర్వాత జస్ట్ ఆనియన్స్ వేగడానికి మాత్రమే నేను ఇక్కడ కొంచెం సాల్ట్ తీసుకుంటున్నా. సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆనియన్స్ కొంచెం మెత్తబడతాయి కదా, సో అందుకని కొంచెం ఆయిల్ పైనకి తేలింది అనిపించినప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకుంటున్నాను. ఏ దానికి అది నేను బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఎప్పటిదప్పుడే. సో ఇది అయిపోగానే నేను కేజీ చికెన్ తీసుకున్నాను ఈ రెసిపీ కోసం. దాన్ని శుభ్రంగా కడిగి తీసుకోండి చికెన్ని. ఇప్పుడు కొంచెం కొంచెంగా మనం ఆనియన్స్ పైన వేసేసుకుందాం చికెన్ని. ఇక్కడ నార్మల్గా చికెన్లోనే చాలా వాటర్ ఊరుతాయి. సో మనం దాన్ని మగ్గించుకునే విధానం మధ్యలో మూత పెట్టేసుకొని మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది. చికెన్ బాగా ఉడికిపోతుంది అన్నమాట అప్పటికే. ఇప్పుడు మనం దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం చికెన్లో. సాల్ట్ మాత్రం కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే తక్కువైతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఎక్కువైతే చేసుకోలేం. సో అందుకనే సాల్ట్ మాత్రం కొంచెమే వేసుకోండి, కావాలంటే లాస్ట్లో మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు సాల్ట్. ఇక్కడ మూత పెడుతూ మగ్గించుకుంటున్నాను మధ్యలో కలుపుతూ. సో ఇప్పుడు నెక్స్ట్ మనం వేసేది కారం. నేను ఇక్కడ 2.5 స్పూన్ కారం తీసుకున్నాను. ఒకవేళ మీకు స్పైస్ ఎక్కువ అయితే ఎక్కువ కారం తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు కారం ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెమే కారం తీసుకుంటున్నాను. నెక్స్ట్ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం ఉండలుగా అందులోనే ఉండిపోతుంది. సో కారం వేయగానే మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. తర్వాత ఈ కారం కొంచెం ఉడకడానికి, మళ్ళీ కారం ఫ్లేవర్ రాకుండా ఉండడానికి ఒక్కసారి మూత పెట్టి మగ్గించుకోండి. తర్వాత మీకు ఎంతైతే గ్రేవీ కావాలో అన్ని వాటర్ మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 250 ml అంతా వాటర్ తీసుకున్నాను. దీన్ని బాగా ఉడికించుకుంటే సరిపోతుంది. సో కొత్తిమీర, పుదీనా విషయానికి వస్తే మాకు కొంచెం కొత్తిమీర కన్నా పుదీనా అంటే ఎక్కువ ఇష్టం. సో నేను ఫస్ట్ దాని ఫ్లేవర్ మళ్ళీ తినేటప్పుడు రావద్దని కొంచెం ముందుగానే పుదీనా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంట్లో కొత్తిమీర ఎక్కువ మంది తినరు మా ఇంట్లో. సో పుదీనా యాడ్ చేసిన 2 మినిట్స్కి కొత్తిమీర ఇంకా చికెన్ మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఒక్కసారి మూత పెట్టుకున్నాం అనుకోండి, తర్వాత మనకు ఆయిల్ మొత్తం పైనకి తేలుతుంది అనమాట. సో ఆయిల్ పైనకి రాగానే మనం ఆబ్వియస్గా అది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ బగారా రైస్కి నేను 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోండి. బగారా రైస్కి మసాలా 1 స్పూన్ సాజీరా, 2 లవంగాలు, 3 ఇలాచీలు, 1 చెక్క, 1 ఆకు. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే తెలియని వాళ్ళ కోసం మాత్రమే. నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని రైస్ కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న బగారా రెసిపీకి సంబంధించిన మసాలా యాడ్ చేసుకోండి. ఆ ఆయిల్లోనే సేమ్ చికెన్లో వేసుకున్నట్టుగానే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇది మాత్రం మొత్తం పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఎందుకంటే మీరు ఇంకా మసాలాలు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఆనియన్స్, ఆలు అన్నీ. కానీ నేను ఇక్కడ సింపుల్గా చేస్తున్నాను బగారా రైస్. సో 2 గ్లాస్ రైస్కి నేను 3 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నా. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నా. సో ఈ బగారా రైస్ మంచిగా వాటర్ పొంగు రాగానే మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ వేసుకుంటున్నాం. ముందుగా రైస్ ఎందుకు కడిగి ఒక 30 మినిట్స్ ముందు ఎందుకు పెట్టుకుంటామంటే మనం ఎసరొచ్చిన దాంట్లో రైస్ వేస్తాం కదా, సో డబల్ క్వాంటిటీ అన్నం అవుతుంది అనమాట. సో అందుకని మనం ముందుగానే రైస్ కడిగి పెట్టుకోవాలి. సో ఇక్కడ అన్నం రెడీ అయిపోయింది, ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. మీరే చూడండి, మనం వండుకున్న అన్నాన్ని అంటే ఆ పూలుగా అయింది కదా అన్నం ఇంకా కర్రీ, ఎంత టేస్టీగా అయ్యిందంటే మీరు పక్కా ఇది ట్రై చేయాలి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో నాకు చెప్పండి. ఇంకా మీకు ఏవైనా ఇంకా రెసిపీస్ కావాలంటే కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.